అందరికీ ఈరోజు రెసిపీ కప్ కేక్స్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. గ్లాస్ మీద మైదా తీసుకుని బౌల్లో వేసి హాఫ్కి కొంచెం ఎక్కువ పంచదార తీసుకుని మిక్సీలో మెత్తని పౌడర్ తీసుకోండి. ఆ పౌడర్ని గిన్నెలో వేసి వంట సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు హాఫ్ టీన్ వేసుకోండి. షుగర్ని మెత్తని పౌడర్ వేసుకున్నాం కదా, పౌడర్లా చేసుకున్నది తీసుకుని మళ్ళీ గిన్నెలో వేసుకోండి. చూపించిన విధంగా వేసేసుకుని వంట సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసేసాను. చిన్న వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. విస్కర్తో పాలు కొంచెం కొంచెం వేస్తూ కేక్ బ్యాటర్ని చేసుకోవాలి. స్లోగా పాలు కొద్దిగా ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఎక్కువ లూజ్ అయిపోతుంది బ్యాటరు. తర్వాత మనకి ఎటు కాకుండా అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటే ఎంత పడతాయి ఏంటో కూడా తెలుస్తుంది మనకి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న టీ గ్లాసులు తీసుకుని వాటికి ఆయిల్ రాసి మైదా వేసి మనం ముందుగా రెడీ చేసిన బ్యాటర్ని ఈ గ్లాసెస్లో వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ప్రీ హీట్ చేసుకుందాం. ఈ బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత గ్లాసుల్లో పోసేసి చూసారు కదా, 3 గ్లాసులు తీసుకున్నాను నేను. 3 గ్లాసులు అయ్యింది. ఇందులో బ్యాటర్ వేసేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఈ గ్లాసులను అందులో పెట్టేసి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. గ్లాస్ ఫుల్గా వేసుకుంటే పొంగిపోయి ఎందుకు వచ్చేస్తుంది. తక్కువగానే వేసుకోవాలి. వేసుకుని ప్రీహీట్ చేసుకుని ఒక 10 to 15 minutes బేక్ అవ్వనివ్వాలి. మీడియం టు లో ఫ్లేమ్లో. అయిన తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకొని అది ఉడికిందో లేదో చూడాలి. పిండి అంటుకుంటే మాత్రం అవ్వలేనట్టు. ఇంకో 10 minutes ఉంచండి, బేక్ అవుతుంది. తర్వాత పెట్టేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. 10 minutes తర్వాత ఇలా అయినాయండి. ఇంకో 10 minutes ఉంచాను. మొత్తం బాగా బేక్ అయ్యి బాగా పొంగినాయి అన్నమాట కేక్స్. చూసారు కదా, అంటుకుపోతుంది. ఇంకో 10 minutes ఉంచాను, ఇలా అంటుంది. లాస్ట్గా చూసారు కదా, మనకి పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఫ్లఫీ సాఫ్ట్గా స్పాంజ్ కేకులా ఉన్నాయి కదా కప్ కేక్స్. మీరు కూడా ఇప్పుడు ట్రై చేసేయండి.